ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఈ ట్యాపింగ్ తుట్టను కదిపింది. తమ పార్టీ నాయకుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయితే బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత కొద్ది రోజులుగా అసలు ఏమాత్రం చర్చలో లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అన్నారాయన. తమ ఏం చేసినా, ఎక్కడకు పోయినా, ఏం మాట్లాడినా ప్రభుత్వానికి తెలుస్తోందని, తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి ఎలా వస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి ఫోన్లో ట్యాప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆరోపించారు. తన పర్సనల్ విషయాలు కూడా లీక్ అవుతున్నాయని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ ఫోన్ల ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు ఆదేశించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణల్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి విద్యార్థి నాయకుల వరకు చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి కానీ, మా ప్రభుత్వంలో నాయకులు ఎవరికి లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసే ఒక దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి చేసింది మీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు. ఈ రోజు కటకటాలు వెనుకున్న ఆఫీసర్లను అడిగితే తెలుస్తుంది. కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.